సినిమా మొత్తంగా కంప్లీట్ ప్యాకేజ్ గా చెప్పాలంటే యావరేజ్. భద్రాచలం మూవీ లాగా ఉంది, చాలా బాగుంది, ఊరి కోసం ఉంది. దండం పెద్ద గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే 600 బొక్క అన్న ఒక బీర్ తాగి బిర్యానీ తాగి పడుకుంటే గ్లోబల్ స్టార్ కి ఛాన్స్ ఇచ్చినప్పుడు వాడుకో బుచ్చిబాబు గారు ఎక్కడ కనబడితే మాత్రం గుండెలు ఊడేసుకోతా. నేను చెప్తున్నా, ఏం సినిమా ఇలాంటి సినిమా తీసారా? అరే ఒక సామాన్యుడు సినిమాకి వచ్చినప్పుడు 600 పెట్టి సినిమాకి వస్తాడు, ఇలాంటి సినిమా తీసారా? ఒక గ్లోబల్ స్టార్ ఒక ఛాన్స్ ఇచ్చినప్పుడు దాన్ని వాడుకోవాలా? స్టోరీ సింక్ లేదు, ఏది పెడితే సినిమా తీస్తా అంటే నడవదు. నాకైతే నచ్చలేదు భయ. మా రామ్ చరణ్ చూపించిన విధానం ఉందా? రామ్ చరణ్ కాల్ చేస్తాడా? అసలు ఆ స్టోరీకి ఏమైనా సంబంధం ఉందా భయ? కాల్ కూడా చేయొచ్చు కదా. ఆ ఉపన్యాసం కూడా ఆయన పోస్ట్ పెడతాడు. దీంట్లో మా రామ్ చరణ్ కాలంటే నేను ఏది కూడా పోస్తాడు, ఏది పెడితే చూసే సినిమా పోయా. ఆ హీరోయిన్ ఎందుకు పెట్టిన బొక్క? ఆ హీరోయిన్ సంబంధం లేదు సినిమా. ఎమోషనల్ గా బాగా ఎమోషన్ లేదు, బొక్క లేదు, స్టోరీ ఆడదాం ఎమోషన్ ఎందుకనే అంటే ఏదో తీయాలని ఉండదు, వర్కౌట్ కాలే. ఇంకోసారి చూసుకొని కూర్చోవాలి. ఏం సినిమా తీస్తారు ఆమెకు దండం. మా రామ్ చరణ్ పరుగు తీయమని గ్లోబల్ స్టార్ ఆస్కార్ అవార్డు లెవెల్ అనేది ఆయన చూపించిన విధానం నాకు నచ్చలేనా. ఇప్పటి వరకు ఒక బెస్ట్ మూవీ అంటే ఏం లేదన్నా. అట్లాంటి మంచి ఆకలితో వచ్చి ఉంటాము. దానికి తగ్గట్టు పెట్టాలంటే హీరో డైరెక్టర్ అందరూ హీరో ఛాన్స్ ఇచ్చాడు, కానీ డైరెక్టర్ దాన్ని కరెక్ట్ యూటిలైజ్ చేయాలన్నమాట. అప్పుడే దాన్ని కరెక్ట్ గా నెరేట్ చేసినట్టు ఉంటుంది. మైనస్ అంటే ల్యాగ్ ఎక్కువ, అనెసెసరీ స్టోరీని యాడ్ చేయకూడదు, ఎడిట్ అదంతా. ఇప్పుడు నెక్స్ట్ రేపటి నుండి అంటే సీన్స్ కొంచెం డిలీట్ చేసేస్తే బాగుంటుంది. ఇంత 3 గంటల 10 నిమిషాలు అంటే వేరే నీకు మంచి ఇంట్రెస్టింగ్ సినిమా సీన్ చూస్తున్నప్పుడు అనవసరమైన సీన్ వచ్చింది అనుకోండి, ఏడుపుని ఎంతసేపు ఏడుపు ఒక 3 సెకండ్లు చూపిస్తే చాలు. దాన్ని 1 మినిట్ కన్నా ఎక్కువ చూపిస్తే చండాలంగా ఉంటది అనమాట. రామ్ చరణ్ ఫస్ట్ సాంగ్ లోని 1 మినిట్ అంత లాంగ్ స్టెప్, డైరెక్ట్ స్టెప్ వేస్తారు. ఆ స్టెప్ చూడగానే చాలా ఊప్స్ వచ్చాయి. ఆ ఊప్ అంతా పడుకోబెట్టారు డైరెక్టర్. అట్లుగా కొన్ని సీక్వెన్సెస్ గురించి మాట్లాడాలంటే మటుకు సూపర్. అంటే కొన్ని యాక్షన్ సీక్వెన్సెస్ గానీ, శివరాజ్ కుమార్ గారు రామ్ చరణ్ గారికి, జాదుబాబు గారు రామ్ చరణ్ గారికి మధ్యలో వచ్చే సీక్వెన్సెస్, ఆ ఊరోళ్ళ మధ్య జరిగే సీక్వెన్సెస్, ఇవన్నీ మటుకు చాలా న్యాచురల్ గా, అలాగే ఊరు లొకేషన్స్ కానీ, వాళ్ళ డ్రెస్సింగ్ స్టైల్, ఆ టైప్ అంటే ఆ పల్లెటూరు వాళ్ళు, ఆ కొండ ప్రాంతానికి చెందిన వాళ్ళు ఎలా ఉంటారు అలాంటిది ఉంది. సో అదంతా చాలా బాగా న్యాచురల్ గా చూపించారు. బట్ యాక్షన్ ఎపిసోడ్స్ మరీ హై లెవెల్లో ఊహకందన విధంగా అవి ఆ షాట్లు ఏంటన్న క్రికెట్ లో, మరి మన క్రికెట్ ప్లేయర్స్ కూడా అసలు అలాంటి షాట్లు చూసుకుంటారు, కానీ విని ఎరుకుంటారు. సో అలాంటి అంటే నేచురల్ గా తీసినప్పుడు చాలా నేచురల్ గా అలా ఉంటేనే బాగుంటది అనే ఫీలింగ్. ఎక్కడ నెగిటివ్ పాయింట్స్ అంటే ఏఆర్ రెహమాన్ గారి మ్యూజిక్ సాటిస్ఫై అవ్వాల, ఆయన కాకుండా ఎవరితోనో కొట్టించి ఆయన పేరేసారా లేదంటే ఇంకేమన్నా జరిగిందనే ఫీల్ వచ్చింది.